హాయ్ హలో ఎవ్రీవన్. సో ఇంటెలింగ్ నుంచి వర్షన్ 6.0 అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మైగ్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, వ్యాలెట్ అడ్రస్ ఏ విధంగా చూసుకోవాలి అనేది కంప్లీట్ వీడియో అయితే ఉండబోతుంది. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో మీరు వ్యాలెట్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఏ బ్లాక్ చైన్ మీద ఉందో అది రీచెక్ చేసుకోండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. సో డాష్బోర్డ్ ఉంది కదా, డాష్బోర్డ్లో ముందు వెరిఫైడ్ ఐటీఎల్జీ మీద ట్యాప్ చేసి మీరు సో మైగ్రేట్ టు ఐటీఎల్జీ అని ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత దానికంటే ముందు మీరు వ్యాలెట్కి వెళ్ళండి. వ్యాలెట్కి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ బ్లాక్ చైన్ కన్ఫర్మేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఐటీఎల్ టోకెన్, ఐటీఎల్ జెనిసిస్ టోకెన్ అని ఉంటుంది. ఆ బ్లాక్ చైన్ సెలక్షన్లో ఇంటర్లింక్ సివల్ ప్రైవేట్ మెయిన్ మీద మీరు బ్లాక్ చైన్ సెలక్షన్ చేసుకోండి. ఆ బ్లాక్ చైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ బ్యాక్ అప్లికేషన్కి వచ్చేసేయండి. సో వెరిఫైడ్ ఐటీఎల్జీ మీద ట్యాప్ చేయండి. సో మళ్ళీ మైగ్రేట్ యువర్ ఐటీఎల్జీ, ఆ సింబల్ అయితే మీకు రావాలి. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో మైగ్రేషన్కి ఆ సింబల్ అయితే రావాలి. కంప్లీటెడ్ పక్కన ఒక సింబల్ అయితే ఉంది. నా స్నాప్షాట్ చూడండి. సో నాకు ఎన్ని ఐటీఎల్జీ, హెచ్సిఎస్, టోటల్ మైనింగ్ రేట్, గ్రూప్ మైనింగ్ రేట్ ఇవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. సో నేను ట్యాప్ చేస్తున్నాను మీ వ్యాలెట్ మీద. సో ట్యాప్ చేస్తున్నాను. సో మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ ఉంటాయి. దాని మీద చూసి నేను మళ్ళీ సో అగ్రీ చేయండి. ఐ హావ్ రీడ్ అండ్ అగ్రీ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత సో మైగ్రేషన్, కన్ఫర్మ్ యువర్ మైగ్రేషన్. సో కన్ఫర్మ్ చేసేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ మీ కోడ్ అయితే అక్కడ వెళ్తుంది. ఆ కోడ్ అయితే అథెంటికేటర్ కోడ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయండి. ప్రొవైడ్ చేసిన తర్వాత మైగ్రేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది. సో మైగ్రేషన్ ఇన్ ప్రోగ్రెస్ జస్ట్ ఒక 2-3 సెకండ్స్లో సక్సెస్ అనేది వస్తుంది. చూడండి, ఇన్ ప్రోగ్రెస్, మైగ్రేషన్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. సో ఇటుకి చూడండి, మళ్ళీ సక్సెస్ అని ఉంది చూడండి. సో టైంతో సహా ఉంది. సో మళ్ళీ మీరు డైరెక్ట్గా వ్యాలెట్ మీద ట్యాప్ చేయండి. వ్యాలెట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ చూడండి ఇంటర్లింక్ జెనిసిస్ టోకెన్ 27,301 వచ్చింది నాకు. ఇక్కడైతే మీరు వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి. టోటల్ హెచ్సిఎస్ ఉంది కదా ప్రొఫైల్, ఇక్కడ వ్యాలెట్ కనెక్షన్ చేసుకోవాలి మీరు. సో హోప్ యూ గైస్, థ్యాంక్ యూ.